హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనది థర్డ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్లో. ఇంతకుముందు కూడా నేను మీకు ఇంతకుముందు చాలా వెబ్సైట్స్ చూపించాను. ఇవి కొన్ని వేరే వెబ్సైట్స్. సో చాలామందికి ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎలా ఉంటుంది, దానిలో ఉండే కొండలు ఎలా ఉంటాయి, ఓకే దాన్ని ఎలా ఎక్కుతారు అనేది చాలామందికి ఏంటంటే ఉంటుంది ఇలాంటిది. ఓకే, సో దానికోసం చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ మౌంట్ ఎవరెస్ట్ అనే సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇది మొత్తం మీకు 3000 ఫీట్స్ ఇది ఏంటంటే మీకు ఇలా చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మీరు ఇలా ఈజీగా చూడొచ్చు. అంటే ఎక్కడెక్కడ దీనిలో ఎక్కడెక్కడ ఎలా క్లైంబ్ చేయాలి, తర్వాత వచ్చేసి దీనిలో ఎక్కడెక్కడ క్యాంప్స్ వేయాలి, ఓకే మొత్తం ఇక్కడ డైరెక్షన్ చూపిస్తుంటాయి. జనరల్గా మీకు ఏంటంటే ఇక్కడ ఇలా ప్లే అని ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు ప్లే బటన్ ప్రెస్ చేయాలి. ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు అప్పుడు ఈ మౌంట్ ఎవరెస్ట్ మొత్తం 3Dలో చూపిస్తుంది. ఓకే, సో మీరు ఒకసారి చూడాలి అనుకుంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సైట్ను చూడొచ్చు అన్నట్టు. ఓకే, సో అలాగే చూడండి, ఇంకొక సైట్ ఉంటుంది softmurmur.com అని. ఓకే, సో దీనిలో ఏంటంటే మీరు ఎప్పుడైనా మంచి సౌండ్స్ వినాలనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే మీ హెడ్సెట్స్ అనేవి కంప్యూటర్కి కానీ, లేకపోతే మీరు ఒకవేళ ఈ సైట్ని మొబైల్ తీసుకున్నట్టయితే మొబైల్ కానీ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సైట్ని ఓపెన్ చేసినట్టయితే మీకు కొన్ని సాఫ్ట్ మ్యూజిక్స్, అంటే మీకు ఎయిర్కి సంబంధించిన మ్యూజిక్, ఫైర్కి సంబంధించిన మ్యూజిక్, ఇలా చూసినట్టయితే చాలా మ్యూజిక్లు వినిపిస్తాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు రెయిన్కి సంబంధించిన మ్యూజిక్ వినాలనుకోండి, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీకు రెయిన్ మ్యూజిక్ వినబడుతుంటుంది. ఇలా సౌండ్ కూడా మీరు పెంచేసుకోవచ్చు. అలా కాకుండా థండర్కి సంబంధించిన మ్యూజిక్ వినాలనుకోండి, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, థండర్స్ అంటే ఇవన్నీ ఒకటేసారి వినిపిస్తాయి. మీకు రెయిన్ వినిపిస్తుంది, థండర్స్ వినిపిస్తాయి, తర్వాత వచ్చేసి వేవ్ కూడా కావాలంటే వేవ్స్ వస్తాయి, విండ్, ఫైర్, ఇలా చూసుకున్నట్టయితే చూడండి మీకు ఇక్కడ కాఫీ షాప్కి సంబంధించిన క్రికెట్ కామెంటరీ, ఇలా మీరు చూసుకున్నట్టయితే చాలా మ్యూజిక్స్ అనేవి మీకు ఇలా వినిపిస్తుంటాయి. సో మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ ప్లే చేయాలి. ఓకే, సో మీకు ఇక్కడ వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైర్ కావాలనుకోండి, ఫైర్ని ప్రెస్ చేశారనుకోండి, ఫైర్కి సంబంధించిన మ్యూజిక్ కూడా మీకు ఇలా లోడే వినిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. తర్వాత వచ్చి చూడండి, మీకు ఎప్పుడైనా ఫ్రీ టైంలో బోర్ కొట్టింది అనుకోండి, బోర్ కొట్టినప్పుడు మనకి ఏంటంటే ఈ స్నీజ్ ద డ్రాగన్ అనే ఈ సైట్ యూజ్ అవుద్ది. ఓకే, సో దీనిలో ఏం లేదు, దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే చూడండి, మీకు ఈ డ్రాగన్ అనేది ఇలా పైకి లేస్తాయి. లేచిన తర్వాత వదిలేసిన వెంటనే ఒక్కసారి చూడండి తుమ్మినప్పుడు ఏమవుద్ది అంటే దాని నుంచి చూడండి ఇలా మంటలు వెళ్తున్నాయి. అంతే, ఈ సైట్ ఉద్దేశమే అంత. ఓకే, సో దీనిలో చేయడానికి ఏముండదు. మీరు ఎంత ఫాస్ట్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా లేస్తుంది, వదిలేసిన వెంటనే ఇలా మీకు ఏంటంటే దాని ముక్కలో నుంచి ఇలా మీకు ఫైర్ వస్తుంది అన్నట్టు. తర్వాత చూడండి, నాకు నచ్చిన వెబ్సైట్ ఇది pixelthoughts.co. ఈ సైట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి, మన అందరికీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇది చెప్తాను అన్నట్టు. చూడండి, మీకు ఇది సైట్ చూసిన తర్వాత మీ ప్రాబ్లం అనేది ఎంత చిన్నది అనేది ఏంటంటే ఈ సైట్ మీకు ఫీల్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, మన యూనివర్స్ చూసుకున్నట్టయితే ఆ యూనివర్స్లో మన వరల్డ్ చూసుకున్నట్టయితే, మన వరల్డ్లో మన కంట్రీ చూసుకున్నట్టయితే, ఆ కంట్రీలో మళ్ళీ మన స్టేట్ చూస్తే, ఆ స్టేట్లో మన డిస్ట్రిక్ట్ చూస్తే, అలా చూసుకున్నట్టు వెళ్తుంటే ఇవన్నీ చాలా చిన్నవి అన్నట్టు. దాంతో పోల్చుకుంటే చూడండి, మన ప్రాబ్లం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. దానికోసం చూడండి, ఇక్కడ కొన్ని కోడ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాబ్లం మనీ అనుకోండి, ఇక్కడ మనీ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇది మీకు ఇది మీ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని వస్తుంటాయి, చదువుకుంటూ వేయాలి. రిలాక్స్ అండ్ వాచ్ యువర్ థాట్స్ అని ఉన్నది. అంటే మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి ఆలోచించండి అని చెప్తుంది. ఓకే, సో మీరు మీ ప్రాబ్లమ్ని ఆలోచించిన తర్వాత మీరు ఈ సర్కిల్ని చూసారా, ఈ సర్కిల్ని చూసినట్టయితే మీ ప్రాబ్లం అనేది ఎంత చిన్నగా అయిపోద్ది అనేది చూడండి మీకు. ఓకే, సో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది నేను ఎందుకు ఇంతగానం దీని గురించి చెప్తున్నాను అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థం అవుద్ది ఏంటి అనేది. ఓకే, తర్వాత వచ్చి చూడండి, ఇంకొక సైట్ కూడా ఇలానే ఉంటుంది. ఓకే, స్టార్స్ అని చూసారా, ఈ స్టార్కి సంబంధించిన సైట్ కూడా మీకు ఇలానే ఉంటుంది. దీనిలో ఏంటంటే మీకు మొత్తం యూనివర్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఆ యూనివర్స్ మొత్తం మనం చూడండి ఇలా మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. మీ మౌస్ పెట్టేసి చూడండి, మీరు ఎటు కావాలంటే దీన్ని మూవ్ చేయొచ్చు. మూవ్ చేసిన తర్వాత మీరు దీన్ని లోపట్టుకన్నారనుకోండి, చూడండి దూరంగా అయిపోతుంది. దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే చూడండి, మీరు ఇలా యూనివర్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యూనివర్స్ అనేది ఎంత పెద్దగా ఉన్నది అనేది మీకు అర్థమైపోతుంది అన్నట్టు. ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే ఈ సైట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో తర్వాత వచ్చి చూడండి, సైట్ పేరు ఏంటంటే మనకు 1,00,000 స్టార్స్ అని ఉంది. ఓకే, తర్వాత వచ్చి చూడండి, మనకి ఏంటంటే touchpianist.com అని ఉంటుంది. సో మీరు పియానో నేర్చుకోవాలనుకోండి,
సో మీ పియానోకి సంబంధించిన సౌండ్స్ రావాలనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే ఈ touchpianist.com అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేశారనుకోండి, దానికి తగ్గట్టు మనకి ఏంటంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా ఈ సైట్. సో చూడండి, ఇవన్నీ నోట్స్ అన్నట్టు. మీరు ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, మీకు అక్కడ ఒక మ్యూజిక్ అనేది వినిపిస్తూ ఉంటుంది. మీరు ఇలా ప్రెస్ చేసినా వస్తుంది, లేదా మీ కీబోర్డ్లో కీస్ ఉంటాయి చూసారా, ఆ కీబోర్డ్ని కీస్ని ప్రెస్ చేసినా కూడా మనకి ఏంటంటే ఇలా మ్యూజిక్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ చూస్ డిఫరెంట్ పీస్ అని ఉంది, దీని ద్వారా కూడా మనం ఏంటంటే వేరే చూస్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి మీకు యాప్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి, ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. ఇదేంటంటే మీకు 2D డ్రైవింగ్ సిమ్యులేటర్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఒక కార్ కనిపిస్తుంది. మీరు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ నేమ్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇండియా అని టైప్ చేస్తున్నాను. ఓకే, టైప్ చేసి గో బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇండియాలో దగ్గర ఉండే సిటీకి తీసుకెళ్ళిన తర్వాత చూడండి, మీరు కీబోర్డ్లో ఈ బటన్ ఉంటుంది చూసారు, ఇది మీ కార్ ఇక్కడ కనిపిస్తుందా. ఓకే, సో ఈ కార్ వేసుకొని ఏంటంటే మనం మొత్తం తిరగవచ్చు అన్నట్టు, ఇండియాలో ఉండే స్ట్రీట్స్ కానివ్వండి. ఇండియా మీకు కాదు అంటే చూడండి, ఇక్కడ మీరు లండన్ కావాలనుకోండి, లండన్ అని టైప్ చేయండి. లండన్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే లండన్కి సంబంధించిన స్ట్రీట్స్ అన్నీ ఇలా మీకు కనిపిస్తాయి. ఓకే, సో మన కార్ అనేది చూడండి ఇక్కడ మధ్యలో ఉంది. ఓకే, సో ఈ లండన్లో ఉండే స్ట్రీట్స్ అన్నీ మనం ఏంటంటే తిరగవచ్చు అన్నట్టు. ఓకే, సో మొత్తం మీకు అక్కడ ఎలాంటి స్ట్రీట్స్ ఉంటాయో ఆ స్ట్రీట్స్ అన్నీ మీకు ఇలా కనిపిస్తాయి అన్నట్టు, ఒరిజినల్గా అన్నట్టు. ఓకే, ఇవన్నీ డూప్లికేట్ కాదు, మీకు నిజంగా అక్కడ తిరిగినప్పుడు మీకు ఇటువంటి స్ట్రీట్స్, ఇటువంటి హౌసెస్, తర్వాత వచ్చేసి ఇటువంటి బిల్డింగ్సే కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మీరు మొత్తం దీనిలో చూడాలి అనుకుంటే, ఏ కంట్రీకి సంబంధించి చూడాలి అనుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన దాన్ని టైప్ చేసి మీరు ఈజీగా దీనిలో చూడవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.